అమరావతిలో రేపు ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీతో సహా పలువురు ప్రముఖులు వస్తున్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి వస్తున్నారు. రేపు ఉదయం ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి గన్నవరం వెళ్తారు చిరంజీవి. అక్కడి నుంచి ప్రమాణ స్వీకార వేదిక వద్దకు వెళ్తారు. అమరావతిలో రేపు ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీతో సహా పలువురు ప్రముఖులు వస్తున్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి వస్తున్నారు. రేపు ఉదయం ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి గన్నవరం వెళ్తారు చిరంజీవి. అక్కడి నుంచి ప్రమాణ స్వీకార వేదిక వద్దకు వెళ్తారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, రేపు నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనికి సంబంధించి విజయవాడ సమీపంలోని గన్నవరం ఎయిర్పోర్ట్ ఎదురుగా ఉన్న కేసరపల్లిలో భారీగా సభా వేదికను కూడా ఏర్పాటు చేశారు. ఈ వేదిక సంబంధించి ఇప్పటికే తొలుత అమరావతి ప్రాంతంలో ఎక్కడైతే ఉందో అక్కడ ఈ సభ ఏర్పాటు భావించినప్పటికీ కూడా ఇదైతే అనువుగా ఉంటుంది. ఎందుకంటే నరేంద్ర మోడీ ప్రధాని అలాగే అమిత్ షా వంటి కేంద్ర పెద్దలు వస్తున్న నేపథ్యంలో అక్కడ ఏర్పాటు చేయాలని కూడా భద్రతా సిబ్బంది అధికారులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఎవరెవరు వస్తున్న అంశాలపై కూడా అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. మొదటి నుంచి కూడా ప్రధాని మోడీ వస్తున్నప్పటికీ కూడా నిన్న సాయంత్రం అమిత్ షా కూడా వస్తున్నట్టు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో ఉచితమైన భద్రత ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. ఇక పవన్ కళ్యాణ్ సంబంధించి ప్రధానంగా మెగాస్టార్ చిరంజీవి కూడా రేపు ఈ అతిథుల్లో ఆయన పేరు కూడా ఉంది. ఈ నేపథ్యంలో ప్రత్యేక విమానంలో ఆయన హైదరాబాద్ నుంచి గన్నవరం చేరుకుని అక్కడి నుంచి కూడా సభాస్థలికి చేరుకుంటారు. అయితే చిరంజీవి అంశానికి సంబంధించి అయితే మొదటి నుంచి కూడా జనసేన పార్టీ నాయకులు కావచ్చు, ప్రజాభిమానులు కూడా జగన్మోహన్ రెడ్డి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్న పరిస్థితి కూడా మనం చూసాం. ఎందుకంటే ఎక్కడైతే అవమానించబడ్డారో అప్పుడు ఈరోజు అదే ప్రాంతాలకి ఆయన ప్రత్యేక గౌరవంతో ప్రత్యేక అతిథిగా రావడంపై మెగాభిమానులు కూడా తీవ్ర ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో ఆయన చూసాం ఉద్దేశపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి అతని చేత 2 చెరువులు దండం తెప్పించుకుని మరి ఆ వీడియోని బయటికి పంపించి మరి తాను బతిలాడుకున్నట్టు స్టార్లు హీరోలంతా కూడా తన బతిలాడితే తానేదో దేశదిప్పుగా చూసినట్టు కూడా జగన్మోహన్ రెడ్డి వైఖరి ఉంది. ఆ వీడియో పెద్ద ఎత్తున ట్రోల్ కావడం, దానికి సంబంధించి మెగా అభిమానులు కావచ్చు, సామాన్య ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి తీరుపై తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేస్తూ ఆ రోజు పెద్ద ఎత్తున ట్రోల్స్ కూడా చేశారు. ఈ నేపథ్యంలో ఆ తమ్ముడిని అవమానించినప్పుడు కూడా అన్నను అవమానించినప్పుడు కూడా తమ్ముడు సరిగ్గా బుద్ధి చెప్పాడంటూ మన కూటమి పార్టీ ఘన విజయం తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేసుకుని పెద్ద ఎత్తున ట్రోల్స్ కూడా చేశారు. ఆ రోజు ఏదైతే వీడియో పోస్ట్ చేశారో జగన్మోహన్ రెడ్డి బయటకు పోతున్నాడో అదే వీడియోను పైన పోస్ట్ చేసి దాని కింద 164 సీట్లు కూటమికి 11 సీట్లు జగన్మోహన్ రెడ్డికి అంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శల వాహన కూడా కురిపించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక అతిథిగా ఇటు నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు వంటి ఉద్దండులు పాల్గొంటున్న సభా వేదికపై ఆయన ప్రత్యేక అతిథిగా పాల్గొనడం సర్వత్రా మెగాభిమానుల సంతోషం నింపుతాను తెలుస్తా ఉంది. రేపు ఆ సభ అయిన తర్వాత ఆ ప్రత్యేక మెగా కుటుంబం కూడా మధ్యాహ్నం కలిసే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం అయితే రేపు పొద్దున అందే అవకాశం ఉందని కూడా తెలుస్తా ఉంది.